హలో వ్యూయర్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలాష టైలరింగ్ క్లాసెస్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు నేను మిషన్ తొక్కడం ఎలా అనేది నేర్పిస్తాను. నెక్స్ట్ బాబిన్ సెట్ చేయడం, పైనుంచి థ్రెడ్ ఎలా ఎక్కించాలనేది కూడా మీకు చూపిస్తాను. ఇంకెందుకండి ఆలస్యం, మనం మిషన్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. రండి. ఇది వీల్ అండి, నేను చూపిస్తున్నాను కదా, అది వీలు. ఆ వీల్ మూమెంట్ ఇస్తూ ఉంటే ఆ రెండు పైకి లేస్తున్నాయి కదండి, అవి లివర్స్ అండి. ఆ వీల్ మూమెంట్ని బట్టి అది కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు చేత్తో పట్టుకున్నాను కదా, ఇది కూడా మెయిన్ లివర్ అండి. అది అంటే పాదం పైకి కిందకి వెళ్ళడానికి దిగడానికి అండి. అది ఆ లివర్ పైకి ఎత్తుతూ ఉంటే పైకి వస్తుంది, కింద దించితే కిందకి వస్తుందండి పాదం. ఇప్పుడు ఆల్రెడీ మీకు సూది చూపించాను. మిషన్ నీడిల్ ఫ్లాట్గా ఉంటుంది, ఒకవైపు కరువుగా ఉంటుంది కదా, అది ఎలా సెట్ చేయాలనేది మీకు చూపిస్తాను. అక్కడ స్క్రూ ఉంటుందండి, అది స్క్రూ డ్రైవర్తో ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఒకవైపు ఫ్లాట్గా ఒకవైపు కరువుగా ఉంటుంది కదా, ఆ ఫ్లాట్ అనేది రైట్ సైడ్ ఉంటుంది, కరువు అనేది లెఫ్ట్ సైడ్కి వచ్చేటట్టు ఫిట్ చేసుకోండి. ఎంత అంటే ఒక పావు ఇంచులాగా సెట్ చేసుకొని పెట్టండి లోన. అది స్క్రూ డ్రైవర్తో సెట్ చేయండి. టైట్ చేసేసిన తర్వాత అది ఇంకా ఫిట్ అవుతుంది. ఇప్పుడు మిషన్ తొక్కడం ఎలా అనేది చూపిస్తాను. ఇది మిషన్ వీల్ అండి. ఇది మూమెంట్ మన వైపే రావాలి. ఆ మూమెంట్ అనేది మన వైపు తిప్పాలండి. అది ఫ్రంట్కే తిరగాలి కానీ బ్యాక్ తిరగకూడదు. మీరు పైన వీల్ తిప్పుతూ ఉంటే ఆటోమేటిక్గా మిషన్ వీల్ కూడా తిరుగుతూ ఉంటుంది. చూడండి, పైన వీల్ తిప్పుతూ ఉంటుంటే మిషన్ వీల్ కూడా కిందన తిరుగుతూ ఉంటుంది. అలాగే కిందన పెడల్ ఉంటుంది, ఆ పెడల్ మీద మనం రెండు పాదాలు పెట్టాలండి. ఈ పైన వీల్ తిప్పేటప్పుడు ఆటోమేటిక్గా పెడల్ కూడా తిరుగుతూ ఉంటుంది. జస్ట్ ఒక బ్యాలెన్స్ అనేది మనం పెడల్స్ మీద మీ పాదాలు పెట్టి సెట్ చేసుకుంటే చాలు. ఇదేంటంటే మిషన్ ఆపి కుడుతూ ఉండాలి. మీకు రావాలి అంటే కొంచెం తొక్కి మళ్ళీ స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయాలండి. మీరు ఇలా చేస్తూ ఉంటే మీకు ఈజీగా వస్తుంది. చూడండి, మన వైపే తిరగాలి మ్యాక్సిమం. బ్యాక్ ఎట్టి పరిస్థితుల్లో తిరగకూడదు. తిరిగిందంటే మిషన్ సూది ఇరగచ్చు, లేకపోతే థ్రెడ్ అయినా కట్ అయిపోవచ్చండి. ఇప్పుడు మిషన్ తొక్కడం కూడా చూపిస్తున్నాను చూడండి. మిషన్ తొక్కేటప్పుడు మీరు ప్లెయిన్ క్లాత్ ఏదైనా పెట్టండి, అంటే ఎటువంటి థ్రెడ్ పైన సెట్ చేయకుండా ఖాళీగా పెట్టండి ప్లెయిన్ క్లాత్. చూడండి ఎలా కుడుతున్నాను. మూమెంట్ అనేది మన వైపే తిరగాలండి వీలు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో బ్యాక్ తిరగకూడదు. ఈ మూమెంట్ అనేది మీరు హ్యాండ్తో కూడా చేయొచ్చు. హ్యాండ్ బ్యాలెన్స్ మీద ఉంటుంది ఆ మూమెంట్ అనేది. ఆపడం అయినా స్టార్ట్ చేయడం అయినా హ్యాండ్ తోటే చేయాలండి మనం. ఈ ప్లెయిన్ క్లాత్ మీద ఇలా మీరు కుడుతూ ఉంటే నెక్స్ట్ మీరు క్లాత్ మీద కదండి కుడుతూ ఉంటారు, అది స్ట్రైట్గా కుట్టడానికి మీకు వీలుగా ఉంటుంది. మీకు వేగంగా కూడా స్ట్రైట్ స్టిచ్చింగ్ అనేది వస్తుంది. మీరు క్లాతే కాకుండా సెట్ చేయాలంటే, కుట్టాలి అంటే నీడిల్ తీసేసి కుట్టండి, ఓకేనా? ఇప్పుడు బుట్టలోకి అంటే బాబిన్లోకి దారం ఎలా ఎక్కించాలనేది చూపిస్తున్నాను చూడండి. కొంచెం థ్రెడ్ చేత్తో చుట్టాలండి. ఇలాగా కొంచెం థ్రెడ్ చేత్తో చుట్టిన తర్వాత ఆ థ్రెడ్ అనేది పైకే మన వైపు కనిపించాలండి, పైకి ఉండాలి. చూడండి, పైకి పెట్టాను చూసారా, అలాగే ఎక్కించుకొని ఉంచాలి. కొంచెం ఎక్కించండి, మళ్ళీ కొంచెం దారం ఎక్కించండి. మీరు దారపుండ అక్కడ చూసారా చిన్న పుల్లలా ఉన్నాయి కదా, ఆ రెండిట్లో ఎక్కడైనా సెట్ చేసుకోవచ్చు. చూడండి, స్క్రూ డ్రైవర్ రైట్ సైడ్ నుంచి పెడుతున్నాను. వీల్ చూసారా, మీరు ఆటోమేటిక్గా వచ్చిన తర్వాతే మీరు బొట్టలో బాబిన్లోకి థ్రెడ్ ఎక్కించడం చేసుకోండి. మిషన్ తొక్కడం వచ్చిన తర్వాతే పెట్టండి. అది చూసారా ఎలా తొక్కుతున్నాను. చాలా నెమ్మదిగా ఎక్కించండి, బిగినర్స్ అయితే, స్టార్టింగ్ కదా. ఏం లేదండి, చూసారా ఎంత ఈజీగా ఎక్కిందో. స్క్రూ డ్రైవర్తో జస్ట్ ఆ పైన థ్రెడ్ పెట్టాను, స్క్రూ డ్రైవర్తో ఈ థ్రెడ్ మూవ్ చేస్తూ ఉన్నాను, అంతేనండి. బాబిల్లోకి ఎక్కింది. ఇప్పుడు బుట్టలోకి సెట్ చేస్తున్నాను. ఆల్రెడీ మీకు చెప్పాను క్లాసెస్లోని, మళ్ళీ ఒకసారి చెప్తాను. కొంచెం థ్రెడ్ బయటికి లీవ్ చేసుకొని
అక్కడ కొంచెం చిన్నది కటింగ్లో ఉంటుందండి. ఆ కటింగ్ నుంచి థ్రెడ్ని ఆ హోల్లోకి పెట్టాలి. ఓకేనా? ఇలా పెట్టిన తర్వాత మీరు మిషన్లోకి బుట్ట సెట్ చేయడం చూపిస్తున్నాను. అక్కడ మిషన్ పక్కన చూసారా, నీడిల్ పక్కన ఒక ప్లేట్ లాంటిది ఉంది. అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు బుట్ట సెట్ చేయడానికి బుట్ట కేసు ఉంటుందండి. అక్కడ అందులోని ఈ బుట్టని సెట్ చేయాలండి. అక్కడ యూ షేప్ ఉంది చూసారా చిన్నది, ఆ యూ షేప్లోకి ఈ చిన్న కొమ్ములా ఉంది కదండి, అది వెళ్ళి ఫిట్ అవ్వాలండి. చూపిస్తున్నాను చూసారా, అక్కడ యూ షేప్లో ఉంది కదండి, ఆ యూ షేప్లోకి ఆ చిన్న కొమ్ములాగా బుట్టకి ఆల్రెడీ ఉంది కదండి చిన్న కొమ్ములాగా, అది అక్కడ ఫిట్ అవ్వాలండి. అది ఫిట్ అయ్యేటప్పటికి మనకు ఒక సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వస్తే మనకి అక్కడ ఫిట్ అయినట్టు అవుతుంది. చూసారా, ఆ దారం మాత్రం కొంచెం బయటకే లీవ్ చేసి ఉంచేయండి. అది అలా ఫిట్ అవ్వకపోతే బుట్ట అనేది ఎలా లూజ్ అయిపోయి మూమెంట్ వస్తూ ఉంటుంది. మీరు మిషన్ తొక్కేటప్పుడు సూదులు ఇరిగిపోతాయండి. ఇప్పుడు థ్రెడ్ పైనుంచి ఎలా ఎక్కించాలని చూపిస్తున్నాను చూడండి. థ్రెడ్ కొంచెం ఎక్స్ట్రా లీవ్ చేసుకొని అక్కడ స్టిక్స్ ఉన్నాయి కదండి, ఏ స్టిక్ పెట్టినా పర్వాలేదు. నేనైతే ఫస్ట్ ఉన్న స్టిక్కి పెడుతున్నాను చూడండి. ఇక్కడ పెట్టాను. అక్కడ చిన్న సర్కిల్స్లో ఉంటాయండి, కొంచెం రింగ్ లాగా. అది ఫ్రంట్కి ఇస్తాడు, బ్యాక్కి ఇస్తాడు. నేను బ్యాక్ నుంచి ఎక్కిస్తున్నాను. ఆ బ్యాక్ నుంచి ఇక్కడ ఒక పక్కన మీకు లెఫ్ట్ సైడ్ ఒక స్క్రూ కనిపిస్తుంది. ఆ స్క్రూలో నుంచి నెమ్మదిగా లాగాలండి. కొంచెం ఫ్రీగా రాకూడదు, అలాంటి టైట్గా రాకూడదు. మనకి బాబిన్ నుంచి థ్రెడ్ ఎలా వస్తుందో నార్మల్ లూజ్లో అలాగే ఉండాలండి. నెక్స్ట్ ఆ రింగ్లోకి ఎక్కించాలి. ఆ రింగ్ నుంచి ఆ కర్వ్లోకి ఎక్కించాలండి. అక్కడి నుంచి మనం సూదిలోకి ఎక్కించే ముందు చిన్నది కట్ చేసుకొని ఎక్కించండి. ఫినిషింగ్ ఉంటే మనకి వేగంగా ఎక్కుతుంది నీడిల్లోకి. ఇలా ఎక్కించాలండి. కొంచెం ఎక్స్ట్రానే తీయాలి బయటికి. చూడండి, మళ్ళీ మీకు చెప్తాను, ఒకసారి చూడండి. ఆ స్టిక్కి పెట్టిన తర్వాత బ్యాక్ సైడ్ నుంచి ఆ రింగ్లోకి ఎక్కించిన తర్వాత ఇక్కడ స్క్రూలా ఉంటుంది, స్ప్రింగ్ లాగా. ఆ స్ప్రింగ్లోకి కొంచెం నార్మల్ లూజ్లో పెట్టాలి, వచ్చేటట్టు చేయండి. ఆ తర్వాత ఇక్కడ ఒక లివర్ ఉంది కదండి, ఆ లివర్ రింగ్లోకి పెట్టాలి. అక్కడి నుంచి కిందన ఇంకో రింగ్ ఉంది కదండి, ఆ రింగ్లోకి పెట్టాలి. ఆ రింగ్ నుంచి ఇప్పుడు నీడిల్లోకి ఎక్కించాలి. ఎప్పుడైనా నీడిల్లోకి ఎక్కించేటప్పుడు కొంచెం థ్రెడ్ కట్ చేసి ఎక్కించండి. ఓకేనండి. ఇది ఇలా ఎక్కించి కొంచెం లీవ్ చేసేయాలండి. ఓకేనా? మీకు ఏమైనా అర్థం అవ్వకపోతే నాకు క్లాసెస్లో అడగండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నమస్తే.